హృదయం ఎలా కలుషితమైన హృదయంగా మారుతుంది? పాపాలపై పాపము చెయ్యటం. జుమాకి వస్తున్నాడు, మద్యం తాగుతున్నాడు, నసీహత్ వింటున్నాడు, అయినా వాడి మనస్సుపై ప్రభావం లేదు. ఈరోజు జుమ్మాని వెళ్తాడా? తిరిగి నఊజు బిల్లా సాయంత్రానికి తాగేవాడు ఉన్నాడు. పాపంపై పాపము, వ్యభిచారంపై వ్యభిచారం, మద్యంపై మద్యం, పాపము చేస్తూనే ఉన్నాడు. వాడి దువా అల్లా స్వీకరించడు. వాడి హృదయం పాడైపోతుంది. పాపం విడిచిపెట్టాలి ప్రియులారా. రెండవ మాట ముహమ్మద్ బిన్ వాసే రహిమహుల్లా అన్నారు, పరస్త్రీలతో ఎక్కువగా మాట్లాడడం వల్ల మనం నివసిస్తున్న దేశం ఏ చిన్న పనికి వెళ్ళినా పరస్త్రీ కూర్చుంటుంది. గైర్ మెహరం స్త్రీ, ఆమెతో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. గైర్ మెహరం, నీ తల్లి కాదు, నీ అక్క కాదు, నీ మేనత్త కాదు, మీ అమ్మమ్మ కాదు. గైర్ మెహరం, ఏ స్త్రీ అయితే నికాకు అర్హురాలో అలాంటి గైర్ మెహరంతో ఫోన్లో కానివ్వండి మాటలపై మాటలాడుతుండటం వల్ల హృదయం కలుషితమైపోతుంది. కాబట్టి గైర్ మెహరం స్త్రీలతో ఎక్కువ మాట్లాడే ప్రయత్నం చేయకూడదు. చాలా మందికి సరదా వెళ్ళి మాటల్లో మాటలు వీడు కలిపి గంట సేపు మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఏమవసరం? ఎవరు వస్తున్నారు అక్కడ? శైతాన్ వస్తున్నాడు. సుబ్హానల్లా. ఇక మూడవ మాట, ఎక్కువగా అజ్ఞానులతో వాదోపవాదం. అనవసరమండి. సోషల్ మీడియాలో ఉదయం కూర్చుంటే 24 గంటలు కామెంట్ రాస్తూనే ఉంటాడు, టైప్ చేస్తూ. ఏమవసరం? అజ్ఞానులతో వాదన వాదన వాదన, ఏమి లాభం లేదు. నాలుగవ మాట జాగ్రత్తగా వినండి. ముహమ్మద్ బిన్ వాసే రహిమహుల్లా అంటున్నారు, హృదయాన్ని పాడు చేసే విషయం ఏంటి? మృతులతో కలిసి కూర్చోవటం. అయ్యా, మృతులతో కలిసి కూర్చోవటం అంటే ఏంటయ్యా? ఎవరైతే కేవలం ప్రపంచం కోసం తన సంపదపై గర్విస్తూ డాబులు పలుకుతూ ఉంటాడో వాడి పక్కన కూర్చోవటమే మృతులతో కూర్చోవటం. ఎవడైతే తన సంపదపై గర్విస్తాడో వాడు నిన్ను అల్లాహ్ వైపునకు పిలుస్తాడా? ఆఖిరత్లో నరకం వైపునకు పిలుస్తాడా? ప్రపంచం, అరే సంపాదించయ్యా, నమాజ్ విడిచిపెట్టే పర్వాలేదు, కానీ మనకు డబ్బు ముఖ్యం. చూసావా, డబ్బు సంపాదించాను, ఎన్ని బిల్డింగ్లు కట్టాను, ఎన్ని కార్లు కొన్నాను, నమాజ్ చేయట్లేదే నేను. అలాంటి వాడితో కూర్చుంటే వాడు నీ హృదయాన్ని పాడు చేస్తాడు. ఒక వ్యక్తి పేదవాడు, కానీ అయ్యా నమాజ్కి వెళ్దాం పదా, ఆఖిరత్లో నమాజ్ పనికొస్తుంది, నసీహత్ చేసేవాడు అల్లాహ్ వద్ద గొప్పవాడు. సుబ్హానల్లాహ్. కాబట్టి డబ్బుంది కేవలం ప్రపంచపు